తెలుగుదేశం పార్టీ యువనేత, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగలం రథసారథి, విశాఖపట్నంలో నవశకానికి నాంది పలికి నేడు ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై శంఖారావం పూరించడానికి విచ్చేసినటువంటి మనందరి యువ నాయకులు లోకేష్ బాబు గారికి స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మన యువనేత నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. యువతరాన్ని, నవతరాన్ని, భావి తరాల్ని ఒకటి చేసిన ఏకైక నాయకుడు. రెండు 266 రోజులు, 3130 కిలోమీటర్లు, 97 నియోజకవర్గాలు సుదీర్ఘ పాదయాత్ర చేసిన యువ నాయకులు నారా లోకేష్ గారు. ప్రతి కార్యకర్త కోసం, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి ఏకైక యువనేత నారా లోకేష్ గారు. తిరుగుబాటు మనదిరా, ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా, వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని, ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని, ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా, స్వర్ణాంగ సాధ్యమని చూపర తెలుగోడా. మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది, దాన్ని తుంచి వేలు తెంచే ధైర్యం ఉంటే రారా, ఈ కలి ఆకలికి బలయింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. అన్నా దయచేసి వెనక ఉన్న వాళ్ళంతా ముందుకు రావాలి.
అన్న ముందుకు రావాలి ప్లీజ్. సార్ అక్కడ ఎవరిని కలవరు, అందరూ కూడా గ్యాలరీలోకి రావాలి. చంద్రన్న దయచేసి సార్ అక్కడ ఎవరిని కలవరు, అందరూ గ్యాలరీలోకి రావాలి, ముందుకు రావాలి, ముందుకు రావాలి అందరూ ప్లీజ్. అందరూ కూడా వేదిక ముందుకు రావాలి, దయచేసి సహకరించాలి ప్లీజ్. సార్ కాన్వాయ్ దగ్గర ఉన్న వారందరూ కూడా దయచేసి సార్ బయలుదేరారు వస్తున్నారు కాబట్టి లోపలికి రావాలి. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా? అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా? తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా? నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా? గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. అన్న ఈ గ్యాలరీలో ఉన్న వాళ్ళు కూర్చోండి అన్న, ఈ గ్యాలరీలో చివరి నిలబడాలి, కూర్చోవాలి ప్లీజ్. యోగలం రథసారథి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరి అభిమాన నాయకులు, నవతరానికి యువతరానికి భావి తరాలకు ఆదర్శంగా నిలిచే 266 రోజులు 97 నియోజకవర్గాలు 3130 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి నేడు లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ 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 గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించవలసిందిగా జాతీయ ప్రధాన కార్యదర్శి మన యువనేత లోకేష్ బాబు గారికి ఆహ్వానిస్తా ఉన్నాం. ఎన్టీఆర్ పెద్దగా ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై శంఖారావాన్ని పూరించడానికి విచ్చేసినటువంటి లోకేష్ గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మిగిలిన కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మాజీ శాసనసభ్యులు కోన రవికుమార్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. పడి లేచిన కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి ఉప్పెనలా విజృంభిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెత్తున్నటువంటి మన యువ నాయకుడు, యువ శక్తికి ప్రతినిధి, యువ గళానికి గళాన్ని అందించినటువంటి నాయకుడు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో దశ దిశ నిర్దేశం చేసేటటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఏకైక నిజాయితీపరుడైనటువంటి నాయకుడు
శ్రీ నారా లోకేష్ బాబు గారికి నా తరపున ఆమదాల వలస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున ఆమదాల వలస నియోజకవర్గ ప్రధానికం తరపున మీకు ఇదే మా స్వాగతం సుస్వాగతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఆ మధ్యలో నిల్చున్నారబ్బా, కొద్ది కూర్చుంటే వెనకున్న వాళ్ళందరికీ అనిపిస్తుంది. దయచేసి ఆ మధ్యలో ఉండేవాళ్ళు వెనక్కి వెళ్ళాలి. మరి ఈనాడు సమర శంఖారావం పూరించడానికి ఎవరిపైన పూరిస్తున్నాం? ఒక అరాచకవాది, ఒక అవినీతిపరుడు, ఒక దుర్మార్గుడు ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్ల రూపాయలు దిగమింగి 16 నెలలు జైలుకెళ్లి చెప్పకూడు తినొచ్చి ఈరోజు మనం ఒక్క ఛాన్స్ అని ఆనాడంటే మోసపోయారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రధానికం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో ఒక విచిత్రమైన పరిస్థితి. ఒక దుర్మార్గుడు ఒక్క ఛాన్స్ అంటే ఇక్కడున్న డమాబుస్సులోడు ఆఖరి ఛాన్స్ అన్నాడు. అవునా? అవునా కదా? నిజమేనా? ఇప్పుడేం చేద్దాం? ఒక్క ఛాన్స్ అన్న వాడికి అయిపోయింది, ఆఖరి ఛాన్స్ అన్న వాడికి కూడా కాలం అయిపోయింది. ఈ ఆమదాల వలస నియోజకవర్గ ప్రధానికం విజ్ఞులు, తెలివైన వారు. ఈ శ్రీకాకుళం జిల్లాలోనే ఈ నియోజకవర్గానికి గత 75 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఈ నియోజకవర్గం ఇచ్చేటటువంటి తీర్పులకి ఎంతో విశిష్టత ఉన్నటువంటి నియోజకవర్గం ఈ ఆమదాల వలస నియోజకవర్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు అనేక కార్యక్రమాలు చేశాం. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ బాబు గారి అండదండలతో 2014, 2019 సంవత్సరంలో ఇదే ఆమదాల వలస నియోజకవర్గంలో 50 సంవత్సరాలలో ఒక ఎమ్మెల్యే చెయ్యలేని పనుల్ని 5 సంవత్సరాల్లో చేసి చూపించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి అండదండలతోనే ఇది సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాం. ప్రతి గ్రామానికి రోడ్డు వేయాలని, ఎన్నో గ్రామాలకి రోడ్డు లేని గ్రామాలకి రోడ్డు వేస్తే ఇంకా అరాకొరా రోడ్డు ఉన్నటువంటి 100 జనాభా దాటిన గ్రామాలకు కూడా రోడ్లు వేయాలని ఆనాడు లోకేష్ బాబు గారు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో 34 గ్రామాలకి 46 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఎప్పటికీ కూడా వాటిని పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు, అవినీతిపరుడు, చేతకాని దద్దమ్మ ఎవరైనా ఉన్నారనంటే ఈ రోజు మన ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఈ డమాబుస్సుల సీతారాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు ఈ ఆమదాల వలస మున్సిపాలిటీలో నేను ఎమ్మెల్యే కాకముందు తాగడానికి కూడా మంచినీళ్లు లేవు. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఈ మున్సిపాలిటీలో 23 వార్డులుంటే 6 వార్డుల్లోనే 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అండదండలతో నాకు ఇచ్చినటువంటి అవకాశంతో ఇదే మున్సిపాలిటీలో 22 వార్డులకి నీళ్లు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు మున్సిపాలిటీలో ఇంటింటికి ఉచితంగా కుళాయి ఇవ్వాలని, పంచదార నీళ్లు తాగేదానికి అందించాలని ఆనాడు నేను 65 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఈ రోజు కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు ఈ డమాబుస్సుల సీతారాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఆనాడు ఈ ఆమదాల వలసలో ఈ పట్టణంలో పేదవాళ్ళకి ఇల్లు ఉండాలని టిట్కో ఆధ్వర్యంలో 512 ఇళ్లు నిర్మిస్తే
ఇంకా 430 ఇళ్లని టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించే దశలో ప్రభుత్వం మారితే ఆనాడు ఈ అధికారంలోకి వచ్చినటువంటి డమాబుచ్చుల సీతారాం ఒక్క ఇల్లు ఒక్క పేదవాడికి ఇచ్చావా? ఈ ఆమదాల వలస పట్టణంలో ఎవరికైనా ఒక్క ఇల్లు ఇచ్చారా? ఆనాడు బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ అనేటటువంటి పథకంలో ఈ మున్సిపాలిటీలో 3250 ఇల్లు మంజూరు చేస్తే 2700 మంది ఇల్లు నిర్మిస్తే ప్రతి ఇంటికి 3.5 లక్షల రూపాయలు అందించింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా? ఈ మున్సిపాలిటీలో ఏ ఒక్క పేదవాడికైనా ఒక్క ఇల్లు ఒక్కటంటే ఒక్క ఇల్లు నిర్మించి ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇచ్చారా? ఇచ్చారా? ఇది యథార్థం. ఆ రోజు లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో ప్రతి ఇంటికి కోతవేటు దూరంలో ఉన్న నాగావళి నది నుంచి, ఎక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నది నుంచి ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నాగావళి వంశధార నదుల నీటిని అందించాలని 276 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఈ చేతకాని దద్దమ్మ అవినీతి ప్రభుత్వం, అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ చేతకానటువంటి ఈ శాసనసభ్యుడు వాటిని రద్దు చేసి ఈ రోజు కమిషన్ల కోసం ఇంటింటికి పైప్ లైన్ అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నాను, పైపులేస్తే నీళ్ళొస్తాయా? గొట్టాలేస్తే నీళ్ళొస్తాయా? ఈ రోజు ఇదే వేదిక ద్వారా రేపు మరలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రేపు అధికారంలోకి రాబోతున్నాం. రేపు మా నియోజకవర్గానికి ప్రతి ఇంటికి నాగావళి వంశధార నదీ జలాలని తాగేదానికి పూర్తి చేసేటటువంటి మొట్టమొదటి నా ప్రాధాన్యత కార్యక్రమం త్రాగునీరు అందించడం. దానికి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు నాకు అండదండలు అందించాలని ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాను. ఈ రోజు ఎక్కడెక్కడ చూసినా దౌర్జన్యం. పాపం ఈ ఆమదాల వలసలో వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు ఎక్కువ, వైశ్య కమ్యూనిటీ ఎక్కువ. తమ్మినేని సీతారాంది ఒక మచ్చు, ఒక దౌర్జన్యం, ఒక మచ్చుకొక్కటి చెప్తా ఉన్నాను. భోగ ఆంజనేయులు గారు మీ అందరికీ తెలుసు, 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఇదే తమ్మినేని సీతారాంకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్టీ రామారావు గారు ఇచ్చినప్పుడు ఈ ఆమదావలస పట్టణానికి వచ్చి ఉండాలంటే ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వకపోతే అటువంటి భోగ ఆంజనేయులు అనే ఒక వైశ్య వ్యాపారి, కళింగ వైశ్య కుటుంబానికి చెందిన వ్యక్తి ఎంతో ధైర్యంతో తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఎన్టీ రామారావు గారి మీద ఉన్న ప్రేమతో ఆయన ఇంటిని ఇస్తే ఈ రోజు వాళ్ళ కుటుంబం ఆయన చనిపోయాక ఆ కుటుంబంలో సమస్యలు వచ్చాయని ఈ రోజు బలవంతంగా అదే భోగాంజనేయులు గారి ఇంటిని 10 కోట్లు విలువ చేసే ఇంటిని ఈ రోజు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి దౌర్భాగ్యుడు ఈ తమ్మినేని సీతారాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే అన్నం పెట్టిన చెయ్యని పాము కాటేసేటటువంటి వ్యక్తి ఏ పార్టీలో అయితే ప్రస్థానం ప్రారంభించాడో, ఏ పార్టీ అయితే ఈ తమ్మినేని సీతారాం ఈ గడ్డం పెట్టుకొని ఇలా ఉంటాడని ఈ ప్రధానికానికి పరిచయం చేసిందో ఆ పార్టీకే వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. ఈ రోజు ప్రతిదీ పర్చేజ్, అన్ని అమ్మకం, అంగన్వాడీల అమ్మకం, ఆఖరికి అలానే అంగన్వాడీ ఆయాల అమ్మకం, అవుట్ సోర్సింగ్ పోస్టుల అమ్మకం, షిఫ్ట్ ఆపరేటర్ల అమ్మకం, ఆఖరికి వాళ్ళు నియమించుకున్నటువంటి వాలంటీర్ల పోస్టులు కూడా అమ్ముకున్నటువంటి మహా అవినీతి పరుడు ఈ డమాబుస్సుల సీతారాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు మీ అందరికీ ఒక్కటి అడుగుతా ఉన్నాను. నేను 2014-19లో 5 సంవత్సరాల పాటు నా కుటుంబాన్ని కూడా దూరం పెట్టి, నా ప్రజలే కుటుంబం, నా కార్యకర్తలే కుటుంబం, నా నాయకులే కుటుంబం, నేను వారికి ఎల్లవేళలా అండదండలుగా ఉండాలని ఆ దిశలో రాత్రి పగలు కష్టపడి 50 సంవత్సరాల్లో చేయలేని పనుల్ని 5 సంవత్సరాల్లో చేసి నిరూపిస్తే ఒక్క ఛాన్స్ అని ఒక దుర్మార్గుణ్ణి
ఆఖరి ఛాన్స్ అని ఒక అవినీతి పరుణ్ణి అందరం ఎక్కిచ్చారే. దాని ఫలితం, నేను నిజాయితీగా పనిచేసిన ఫలితం, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ డమాబుసులోడు కలిపి మొట్టమొదటి కేసు ఒక నా తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద పెట్టిన మొట్టమొదటి కేసు ఎవరిపైన అంటే కోన రవికుమార్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే నీతిగా ఉన్నందుకు నేను కేసులు పెట్టించుకోవాలా? నిజాయితీగా పనిచేసినందుకు నేను కేసులు పెట్టించుకోవాలా? ఈ రోజు నాకు తెలిసి 9 కేసులున్నాయి, తెలియకుండా ఇంకొక 4 కేసులున్నాయి. ఇవన్నీ మనం ఎన్ని కేసులు కాదు, ఎన్ని జైల్లో పెట్టినా నా సిద్ధాంతం మార్చుకోను. నా తాలూకా పని చేసే విధానాన్ని, నా నిజాయితీని, నా నీతిని ఎప్పుడు కూడా విడవను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు మీరంతా ధైర్యం, నా కార్యకర్తలే నాకు ధైర్యం, నా నాయకులే నాకు ధైర్యం, నా బూత్ కమిటీ కన్వీనర్లే నాకు ధైర్యం. మీ అందరిచ్చినటువంటి అండదండలతో ప్రోత్సాహంతో తప్పనిసరిగా రేపు ఈ ఆమదాల వలస నియోజకవర్గాన్ని భవిష్యత్తులో అన్ని విధాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇంకా మనం చూస్తే ఈ డమాబుచ్చులోడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏవయ్యా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆమదాల వలస నియోజకవర్గం కోసం, అభివృద్ధి కోసం ఒక్క పని కాల. మన శ్రీకాకుళం నుంచి ఆమదాల వలస కోతవేటు దూరం 10 కిలోమీటర్లు రోడ్డు కూడా వెయ్యలేని ఈ అసమర్థుడు నేను అభివృద్ధి చేశానని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు మనం 96 గ్రామాల్లో త్రాగునీటి వసతి కల్పించాను, అన్ని గ్రామాలకి రోడ్డు సదుపాయం కల్పించాను. ఆ రోజు ప్రతి కార్యక్రమాన్ని, సంక్షేమాన్ని ప్రతి ఇంటికి అందించాను. అయినా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మీద తప్పుడు కేసులు పెట్టినా, నా వ్యాపారాల మీద నన్ను రద్దుపరిచినా, నా వ్యాపారాలని వాళ్ళు ఎన్నో కేసులు పెట్టినా, ఆఖరికి మొన్నటికి మొన్న నా పైన ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టారనంటే ఈ డమాబుసులోడు నేను నీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. ఈ నడిబొడ్డు మీద, ఈ ఆమదాల వలస నడిబొడ్డు మీద చెప్తున్నా, రేపు ఈ ఆమదాల వలస పోలీస్ స్టేషన్లో రేపు నేను లోకేష్ బాబు గారి అండదండలతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇక్కడొక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేస్తా. ఏ పోలీసులైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అన్యాయాలు చేశారో, ఎవరి భూములైతే ఈ డమాబుసులోడు దౌర్జన్యం చేసి లాక్కున్నాడో, మీరందరూ కూడా ఆయనకి ఎవరైతే ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం ఆయన అవినీతికి డబ్బులు చెల్లించారో, నేను రేపు ఒక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేస్తా. దానికి ప్రజలు వచ్చి మీరు ఫ్రీగా, మీరు ధైర్యంగా ముందుకొచ్చి ఆ కంప్లైంట్లన్నీ మీరు ఇస్తే వాటిని విచారింపజేస్తా. చట్ట ప్రకారం చట్టం దాని పనిది చేసే విధంగా ఈ డమాబుస్సుల సీతారాముకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ నియోజకవర్గంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, పాదయాత్రలో చెప్పాడు ఇక్కడున్న షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా నిజం మాట్లాడా? అడడా? లేదు. అంటే ఈరోజు ఈ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు నేను తెరిపించమని మిమ్మల్ని నేను కోరను. ఎందుకంటే రైతుల అలవాట్లు మారాయి, రైతులు పండించే పంటలు మారాయి. ఈరోజు మాకు ఆ షుగర్ ఫ్యాక్టరీ స్థలం 75 ఎకరాలు, దానికి నీళ్లున్నాయి, రోడ్లున్నాయి, భూమి ఉంది. మీరు ఒక పెద్ద పరిశ్రమని, ఏ పరిశ్రమనైనా తీసుకొచ్చి మా ఆమదాల వలసలో ఆ షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో మీరు ఒక పరిశ్రమను పెట్టించి మా ప్రాంత, మా నియోజకవర్గ యువతరానికి, నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలని ఈ వేదిక ద్వారా నేను నారా లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలానే పొందూరు మండలంలో ఆనాడు 400 ఎకరాలు ఎంఎస్ఎంబి పార్కుకి ఇచ్చాం. ఏపీఐఏసీకి ఆ భూమిని ట్రాన్స్ఫర్ చేశాం. ఎంఎస్ఎంఈ పార్క్ అంటే
చిన్న పెద్ద మధ్య తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి ఏపీఐసిగా భూమి ఇచ్చాం. దయచేసి రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎంఎస్ఎంఈ పార్కులో దానిని మంజూరు చేసి పరిశ్రమలు వచ్చే విధంగా చేయూతను అందించాలని నేను మన పెద్దలు, మన యువకులు, యువ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలానే ఈ ఆమదాల వలస పొందూరు మండలం నీరెస్ట్ ట్రాఫిక్ దగ్గరగా రావాలంటే మేము చుట్టూ తిరిగి రావాలి. 50-60 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆనాడు నేను నాగావళి నది మీద ఒక బ్రిడ్జిని 68 కోట్ల రూపాయలతో మంజూరు చేస్తే ఈ చేత కానివాడు, ఈ అవినీతి పరుడు దానిని రద్దు చేయించి వేరే దగ్గరికి మార్చాడు. దయచేసి మా పొందూరు మండలం ఇక్కడికి రావాలి అంటే కేవలం 10 నిమిషాల సమయంలో మేము ఆమదాల వలసకి రావడానికి అవకాశం ఉన్నటువంటి నీరెస్ట్ వే మరలా బ్రిడ్జిని మంజూరు చేయవలసిందిగా, రేపు చర్యలు తీసుకోవాల్సిందిగా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, మీ దృష్టికి రాతపూర్వకంగా ఇచ్చాను. రేపు తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఒకటే హామీ ఇస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఏ నీతి కోసం, ఏ నిజాయితీ కోసం, ఏ రాష్ట్రం కోసం, ఏ మన కోసం ఆయన పని చేస్తున్నారో ఆయన పని చేసేదానికి నేను అంకితం అవుతానని శిరస మనస వాచ నేను అంకిత భావంతో పని చేస్తానని, నీతి నిజాయితీగా అండదండలు అందిస్తానని ఈ ప్రధానిక సాక్షిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆమదాల వలస నియోజకవర్గ ప్రధానికానికి రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులకి మీరు విజయాన్ని అందించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి, సంక్షేమానికి సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. ఏమయ్యా అనుకున్న వాళ్ళందరూ పట్టణం అంతా వినబడాలి. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు మన ఆమదాల వలస నియోజకవర్గ జనసేన సమన్వయకర్త శ్రీ పేడాడ రామ్మోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాయ నమః. వేదిక మీద ఉన్న పెద్దలు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, అదేవిధంగా మన పార్లమెంటు ఎంపీ శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా మన పార్లమెంటు తెలుగుదేశం పార్లమెంటు అధ్యక్షులు శ్రీ కోన రవికుమార్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి జిల్లా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ పిసిని చంద్రమోహన్ గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ మన పీరికట్ల యశ్వప్రసాద్ గారికి, అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ చిరంజీవి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన 4 మండల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ 4 మండల అధ్యక్షులకి, అదేవిధంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శులకి, మిగతా మండల కమిటీ సభ్యులకి, వీర మహిళలకు, తెలుగు వీర మహిళలకు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలకి, నరుమూల నుండి వచ్చిన అదేవిధంగా సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్న లోకేష్ గారు, అన్న అంటానండి. అన్న
మన 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఆమదాల వలస నియోజకవర్గం 2017లో ఇక్కడ ఏదైతే వంశధార నాగావళి అనుసంధానం అని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 145 కోట్లు రిలీజ్ చేసి 636 ఎకరాలు భూసేకరిస్తే దాంట్లో 36 ఎకరాలు భూసేకరణ జరగలేదు అప్పుడు కొన్ని కారణాల వల్ల. అయితే దానికి 2 సంవత్సరాల్లో అప్పుడు గవర్నమెంట్ 68% పనులు పూర్తి చేస్తే ఈ వైసీపీ జగన్ రెడ్డి, ఈ జైల్ రెడ్డి ఇప్పుడు సుమారుగా అంటే 12% పనులు మాత్రమే నా 5 ఏళ్లలో ఈయన పూర్తి చేసుకోలేకపోయాడు. 36 ఎకరాలు కూడా ఏదైతే అక్కడ ఇంకా మిగతా ఉండిపోయిందో అందులో 1 ఎకరా కూడా డబ్బులు ఇవ్వలేదు. అది కూడా భూసేకరణ చేసుకోలేని అసమర్థుడు ఈ జగన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది అక్కడ 2 నదులు అనుసంధానం జరిగితే దాదాపుగా ఒక 30 చెరువులకు కానీ అదేవిధంగా 5,000 ఎకరాలు మన ఏదైతే పొడి ప్రాంతం ఉందో ఆ ప్రాంత ప్రజలందరికీ నీరు అందితే రైతులు బాగుపడతారు. మరి రైతుల కోసమే వచ్చానని చెప్పిన జగన్ రెడ్డి మరి ఎందుకు పూర్తి చేసుకోలేకపోయాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకోటన్నా వంశధార కానీ నాగావళి కానీ ఏదైతే వంశధార నాగావళి కర్రకట్టలనేది నేను ఖచ్చితంగా ఏవైతే పనులు ఆగిపోయినాయో మొదలు పెడతానని చెప్పిన జగన్ రెడ్డి ఈ రోజు వరకు అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే కర్రకట్టలు చేశారో అంతవరకే ఆగిపోయిన ఈ జిల్లాలో తప్పిస్తే ఈ నియోజకవర్గంలో కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ కర్రకట్టలు పనులు పూర్తి చేయకపోవడం వలన దాదాపుగా ఆమదాల వలస బోర్జ మండలం సరుబుజ్జుల మండలంలో సుమారుగా ప్రతి ఏటా ప్రతి రైతు పండించి వాళ్ళు కష్టపడి ప్రతి ఎరువులు వేసుకుంటూ అన్ని విధాలుగా కష్టపడిన తర్వాత పంట చేతికొచ్చే టైంకి వరదలు గాని తుఫాన్లు వస్తే 1000 ఎకరాల్లో పంట నీట ములిగి అనేక విధాలుగా రైతులు ఇబ్బందులు పడినా వాళ్ళకి కనీసం పంట నష్టం కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఈ ముష్టి జగన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్ రెడ్డి ఎప్పుడు కూడా మాటలు పోతే తప్పించి రైతుల పక్షాన గాని అదేవిధంగా యువత పట్ల గాని ఏ విధంగా కూడా చేసింది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే జగన్ రెడ్డి ఇక్కడ ఏదైతే ఆమదాల వలస నడిబొడ్డున షుగర్ ఫ్యాక్టరీ నేను తెరిపిస్తాను, మా నాన్నగారు మరణించారు కాబట్టి తెరిపించలేకపోయారు, ఆయన మాటగా ఆయన వారసుడిగా నేను వచ్చాను, వినండి నేను తెరిపిస్తాను, నేను గెలిచిన 2 సంవత్సరాల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్పిన 319వ రోజున ఆయన పాదయాత్రలో ఆయన ఇక్కడ ప్రజలందరికీ మాట ఇచ్చి వెళితే ఇక్కడే పక్కనే 1 కిలోమీటర్ కూడా ఉండదు. ఇక్కడ జరిగితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అది ఎక్కడ అడుగుతామో అని చెప్పేసి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గానికి రావడానికి పరదాలు కట్టుకొని వస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ జగన్ రెడ్డి అదే విధంగా ఇంకోటన్నా ఆమదాల వలస శ్రీకాకుళం రహదారి గురించి మనం అప్పుడు టీడీపీలో మన ప్రభుత్వం మన గవర్నమెంట్లో ఉండేటప్పుడు 45 కోట్లు మేము రిలీజ్ చేసి ఈ 10 కిలోమీటర్ల రోడ్డు కూడా పూర్తి చేస్తామనంటే ఈయన వచ్చి 2-3 సంవత్సరాల్లో కూడా మొదలు పెట్టకుండా ఉన్నాడు. అయితే ఒక్కసారన్నా ఎప్పుడైతే వీళ్ళు మొదలు పెట్టలేదని చెప్పేసి జనసేన మేము ముందుకొచ్చి మేము ధర్నాలు దీక్షలు చేసి ఫోటోలు ఫ్లెక్సీలు కడితే మా పైన భౌతిక దాడులు చేసి మాకు 10 మందిని 100 మంది వచ్చి కొట్టారన్న ఆ రోజు. మీరు ఎర్ర బుక్ తీయన్న రాయన్న ఎర్ర బుక్లో రాయండి అన్న. ఎందుకంటే మీ ఎర్ర బుక్ పనేంటనేది ఎలక్షన్ తర్వాత మీరు ఏదైతే రిజల్ట్ వచ్చిందో చూపిస్తామన్నారో మీరు చూపిస్తారని ప్రజలందరూ నమ్ముతున్నారు, నమ్మి తీరుతారు. ఖచ్చితంగా ఎవరెవరికైతే దాడులు చేసి మమ్మల్ని కొట్టి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని నేను ఇంతవరకు చెప్తున్నానన్నా 30 సారి కోట్ల మెట్లెక్కా. ఏం తమ్మినేని సీతారాం లాగా నేనేం ఇసుక దందాలు చేయలేదు, భూదందాలు చేయలేదు, ఎటువంటి నేరాలు చేయలేదు. నేను నా మీద
8 కేసులు పెట్టారు. అందులో 3 కేసులు తీసేస్తే ఇప్పటికే 5 కేసులతో నేను కోర్టు చుట్టూ తిరుగుతానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్న. రాయండి అన్న ఎర్ర బుక్కులో. ఖచ్చితంగా వదిలేది లేదు. ఎక్కడ అబ్బా కొడుకులు దోసుకున్నది మనం మళ్ళీ తిరిగి తీయాలి, తీసి ఈయనకి ఇంట్లో కూర్చోబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము ప్రతి సమస్య మీద పోరాడుతుంటే అన్నా ఈ జగన్ రెడ్డి ఇదే విధంగా స్థానిక ఎమ్మెల్యే పనికిరాని స్పీకరు, అదేవిధంగా పనికిరాని సభాపతి అయిన తమ్మినేని సీతారాం వీడికి మొన్నే కదా కొట్టాం అంటే ఒక సందర్భంలో అన్నా ఇక్కడ ఓవిపేట గ్రామంలో మా జన సైనికులు ఒక 20 మంది తలా కొంత అమౌంట్ వేసి ఒక 5 లక్షల రూపాయలు పెట్టుకుని ఒక పార్కు నియమిస్తే ఆ పార్కుకి శిలాఫలకం ఈయన ఫోటో పెట్టి ఈయన ఓపెన్ చేయడానికి వెళ్తే మా జన సైనికులు నియమించుకున్న పార్కు నువ్వెలాగా ఓపెన్ చేస్తావని నేను అడ్డపడితే ఒరే వీడికి తన్ని 4 నెలలు కూడా అవ్వలేదు కదా, వీడికి ఏంట్రా ధైర్యం అని అంటే తమ్మినేని సీతారాంకి నేను చెప్తున్నా, నా ధైర్యం పవన్ కళ్యాణ్ గారు, నా ధైర్యం నారా చంద్రబాబు నాయుడు గారు, నా ధైర్యం మా లోకేష్ అన్న. ఎందుకంటే ఎవడు భయపడితే భయపడేవాడు జన సైనికుడు కాదు. ఏంట్రా నీ ధైర్యం అని అంటే వీడికేంట్రా ఇంత ధైర్యం అని అంటే ఏం మీరు భయపడితే భయపడడానికి ఏమైనా నేను ఓటర్ని అనుకున్నావా? జన సైనికుడికి భయం ఉండదు. అదేవిధంగా మరికొన్ని సమస్యలన్నా ఆల్రెడీగా మీకు ఒక లిఖితపూర్వకంగా ఇస్తాను. అదేవిధంగా పొందూరులో పొందూరు ఖద్దరు ఏదైతే ఉందో మీకు తెలుసన్నా, మీ ముద్దుల మామయ్య గారు పొందూరు ఖద్దరుని ఎక్కడికో తీసుకెళ్లారు ఆయన ప్రతి సినిమాలో పెట్టి. అలాంటి పొందూరు ఖద్దరుకి దాదాపుగా 2000 మంది రోజు కూలి 200 రూపాయలతో పనిచేస్తున్నారన్న. ఇదే పొందూరు ఖద్దరుని మనం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి పరిశ్రమలు కానీ పెట్టి వాళ్ళకి ఇంకా ఉపాధి కల్పించే విధంగా ఉంటే వాళ్ళు పొందూరు ఖద్దరు ఏదైతే చేనేతలు ఉన్నారో వాళ్ళు ఇంకో పనులకు వెళ్ళవలసి వస్తుంది. అలా కాకుండా వాళ్ళకు కానీ మనం కల్పిస్తే ఖచ్చితంగా మనము 10,000 మందికి ఉపాధి ఇవ్వగలమని చెప్పేసి ఇంత సందర్భంగా తెలియజేస్తున్నాను అన్న. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి అన్నా నీకు ఇంకో విషయం అన్నా, జగన్మోహన్ రెడ్డికి భయపెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు భయపెట్టగలరన్న. ఎందుకంటే ఆయన చూస్తే భయపడతాడు. మరి చంద్రబాబు నాయుడు గారిని చూసినా భయపడతాడు. మరి మిమ్మల్ని చూసినా మొన్ననే చూసాం, మీరు రోడ్డు మీదకి వస్తారంటే మిమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెడుతున్నారు తప్పించి ఎక్కడికి ముందుకు రానియట్లేదు. చూసామన్నా మిమ్మల్ని చూసినా భయపడుతున్నాడు. మరి పేడాడు రామ్మోహన్ అనే నన్ను చూస్తే జగన్ రెడ్డికి ఎందుకన్నా భయం? అది కూడా సందర్భం చెప్తున్నానన్నా. ఈ జగన్ రెడ్డికి ఎందుకు భయం అంటే ఒక విషయం అన్నా, ఎక్కడైతే ఆమ్దాల వలస నడిబొడ్డున నేను షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్నాడు. ఇక్కడ శ్రీకాకుళం వచ్చి నేను మరొక 16 కోట్ల రూపాయలు ఇస్తున్నాను, ఈ రోడ్డు పూర్తి చేయండి అని చెప్పాడు. ఇప్పుడు వరకు కనీసం ఆయన ఇచ్చిన నిధులు లేవు. అక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ గుత్తేదారులు ఉంటారో వాళ్ళకి రాక వాళ్ళకి అమౌంట్లు రాక వాళ్ళు కూడా పనులు సగంలోనే ఆపేసి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇది నేను ఎక్కడ ప్లాకార్డ్ రూపంలో ఆయన వచ్చే దారిలో ఆయన అడ్డగిస్తాను ఆపుతానని చెప్పి ఇప్పటికి 3 సార్లు జగన్ రెడ్డి జిల్లాకు వస్తే 3 సార్లు కూడా అర్ధరాత్రి 3 గంటలు 4 గంటల మా ఇంటికి వచ్చి నన్ను లిఫ్ట్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టిన ఘనత ఈ జగన్ రెడ్డిది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈయనకి జగన్ రెడ్డి అంటే నాయకులు, రాష్ట్ర నాయకులు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే వాళ్ళు చూస్తే భయపడొచ్చు, కానీ నన్ను చూస్తే ఉచ్చపోయడం అనేది జగన్ రెడ్డికి మరీ దారుణంగా ఉంది. అదేవిధంగా అన్నా మేము జన సైనికులు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కానీ ఇక్కడ జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ
ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరికి మీరు ముందుకు నడిపించాలో మీరు ముందుకు పెట్టినా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తూ ఇక్కడ నిలబెట్టిన క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్కి మేము ఖచ్చితంగా గెలిపించి మేము అసెంబ్లీకి పంపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్న. అదేవిధంగా మన అన్న ఇంకొక విషయం అన్న, సరే సారీ, ఇంకా సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి పెద్దలు వాళ్ళందరూ మాట్లాడవలసిందిగా, అందుకోసం సమయం ఉంది తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడితో నేను ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అదే వేదిక మీద ఉన్న పెద్దలకి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, గట్టిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, గట్టిగా జై తెలుగుదేశం. అలా ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ, అలా ఏపీ, అలా ఏపీ, అలా ఆముదాల వలస, బాయ్ బాయ్ తమ్మినేని, అలా ఆముదాల వలస. గట్టిగా వినిపించాలి, సీతారాం ఇంటికి వినిపించాలి. అలా ఆముదాల వలస, అలా ఆముదాల వలస. ఓకే, థ్యాంక్ యూ. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు సోదరుడు మన రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఆమదాల వలస నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ శంకారావం సభకి ఇచ్చేసిన పెద్దలు, మన అందరి అభిమాన నాయకుడు, యువతరానికి ఈరోజు భవిష్యత్ అవుతున్నటువంటి నాయకుడు, రేపు యువత అందరికీ కూడా ముందుకు నడిపించడానికి యువగలం అనే పేరుతో ప్రతి ఒక్కరి మనసులో గుండెల్లో నిలువెత్తు విగ్రహంలా నిలబెట్టున్నటువంటి నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు అయినటువంటి లోకేష్ అన్న గారికి, అలాగే వేదికలు అలంకరించినటువంటి పెద్దలు, ఆమదాల వలస నియోజకవర్గంలో పులిలాగా ఈరోజు పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి, ఆమదాల వలసలో ఎవరికి ఎటువంటి ఆపద ఉన్నా నేనున్నానని ధైర్యం చెప్తున్నటువంటి వ్యక్తి, రేపు ఖచ్చితంగా ఆమదాల వలస గడ్డ మీద శాసన సభ్యుడిగా కూడా గెలవబోతున్నటువంటి వ్యక్తి మరి సోదరులు కోన రవికుమార్ అన్న గారికి, అలాగే మన జనసేన జిల్లా అధ్యక్షులైనటువంటి మన పొందూరు వాసి పిసిని చంద్రమోహన్ గారికి, అలాగే మన స్థానిక జనసేన అధ్యక్షులు పేడాడ రామ్మోహన్ గారికి, అలాగే మన అందరం కూడా ఎంతో అభిమానంతో గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్సీ మన చిరంజీవి గారికి, దామచర్ల సత్య గారికి, మాజీ ఎమ్మెల్సీ పీరుపుకట్ల విశ్వప్రసాద్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆమదాల వలస నలుమూలల నుంచి కదల వచ్చిన తెలుగుదేశం పార్టీ రథ సైరథులకి, కార్యకర్తలకి, సోదర సోదరిమల్లికి, మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, జన సైనికులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆమదాల వలస నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఈ రోజు ఈ కార్యక్రమం తర్వాత మరో ఎత్తులాగా ఎగసి పడుతున్నటువంటి మా యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తుంటే ఎదుట ఇంకెవడైనా సరే వేరే పార్టీ జెండా పట్టుకోవాలనంటే మరి ఇంకా పరిస్థితి కూడా ఎవరికి కూడా లేదు. అంత ఉత్సాహం, అంత ఉత్తేజం ఈ రోజు మన కార్యకర్తలందరిలో కూడా కనిపిస్తుంది. ఎందుకనంటే 4.5 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాం. అనుకున్నదైతే అయ్యింది ఒక్కటిలాగా అయింది. ఇక్కడ ఆమదాల వలస నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించి సభాపతిగా చేస్తే ఆమదాల వలస పరిస్థితి అధోగతిగా ఈ రోజు మారింది. ఎక్కడా ఎటువంటి అభివృద్ధి కూడా లేదు. ఏ ఒక్క కార్యక్రమం ముందుకు నడిచే ప్రసక్తి లేదు. కానీ మాటలు మాత్రం ఈరోజు కోటలు దాటే విధంగా ప్రతి ఒక్క మాట కూడా ఈరోజు ఆకాశాన్ని వైపు ఈరోజు చెప్పే విధంగా అన్ని కూడా ఉంటున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు
అందరూ కూడా నడుము బిగించి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మరొక 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల కోసమే శంఖారావం పూరించడానికి, మన అందరికీ కూడా నూతన చైతన్యంతో ముందుకు నడిపించడానికి మన లోకేష్ అన్న గారు మన దగ్గరికి రావడం జరిగింది. ఆయన కోరిక ఒక్కటే. ఆయన కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ముందుకు నడిచాడు. ఆయనకి వ్యక్తిగతంగా, రాజకీయంగా అనేక రకాలైనటువంటి సమస్యలు విధించిన మొన్న 2019లో మీరు చూశారు. చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా ఆయన మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, నేను ఓడిపోయిన మంగళగిరిలోనే పోటీ చేసి మళ్ళీ అఖండమైనటువంటి మెజారిటీతో గెలుస్తాను, నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేను అండగా ఉంటాను, రాష్ట్రంలో ఎవరికి గొంతు లేకపోయినా నేను యువగలంతో వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని అందిస్తానని ఎంత కష్టపడి పనిచేస్తున్నాడో మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి వ్యక్తిని మనం అందరం కూడా ఆయన తాలూకా కలను నిజం చేయాలనంటే రాబోతున్నటువంటి కాలంలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమితో ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసే అంతవరకు కూడా నిద్రాహారాలు మానుకొని కష్టపడవలసిందిగా కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. 2014 నుంచి 19 ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమదల వలస అందాల వలసగా వెలిసింది. ఏ కార్యక్రమం ఏ మండలంలో తీసుకున్నా, ఏ గ్రామంలో తీసుకున్నా కోట్లాది రూపాయల నిధులు ఆ రోజు రవణ మన కోసం తీసుకొని వచ్చి అందంగా మన గ్రామాలన్నీ కూడా తీర్చిదిద్దడం జరిగింది. అప్పటి వరకు ఆమదల వలస మున్సిపాలిటీలో పేరుకే మున్సిపాలిటీ గాని ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు. కానీ ఆమదల వలస నియోజకవర్గానికి ప్రాతినిధ్యం రవణ వహించిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు జరిగాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. బస్ కాంప్లెక్స్ గాని, టిట్కో ఇల్లులు గాని, మనకి అక్కడ స్టేడియం గాని, రహదారులు గాని, రైటి ప్రాజెక్టులు గాని, ఇలా ఎన్నో కార్యక్రమాలు రవణ ఆధ్వర్యంలో జరిగాయి. మరి ఆ రోజు కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టి అక్కడ ఆగిపోతే చాలా మంది అనుకున్నారు ప్రభుత్వాలు మారిన ప్రాజెక్టులు పూర్తవుతాయని. ఆ రకంగా ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తులకు ఓట్లేసి గెలిపిస్తే కేవలం ఇసుక దందా చేయడం కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం, భూమి కబ్జా చేయడం కోసం మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, జనసేన కార్యకర్తల మీద దాడి చేయడం కోసం, అక్రమ కేసులు పెట్టడం కోసం వీళ్ళు పదవులు ఉపయోగించుకున్నారు తప్ప ఆమదల వలస ప్రజలకి చేసిన ఒక్క పని కూడా ఈ రోజు లేదన్నది కూడా మనం స్పష్టంగా తెలియజేసుకోవాలి. అసలు స్టేడియం అనేది ఆ రోజు రవణ కష్టపడి నిధులు తీసుకొని వచ్చి కట్టితే ఈ రోజు ఉన్న స్టేడియంను కూడా కూల్చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు బ్రహ్మాండంగా మన ఆమదల వలస శ్రీకాకుళం రోడ్డు ఉంటే ఇంకా సర్వసుందరంగా తయారు చేస్తామని ఉన్న రోడ్డును కూడా గోతులుగా తవ్వి ఈ రోజు జనాలకి చావుకి కారణమైనటువంటిది ఈ శాసనసభ్యుడు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు ఎక్కడికెక్కడికి ఉందా రోడ్డు? శ్రీకాకుళంకి ఆమదల వలసకి. ఆమదల వలసలో గెలిపించినటువంటి వ్యక్తేమో శాసనసభలో సభాపతిగా కూర్చున్నారు, శ్రీకాకుళంలో గెలిపించిన వ్యక్తేమో రాష్ట్రానికే మంత్రివర్యులుగా కూర్చున్నారు. మరి ఇంత పెద్ద స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కనీసం ఒక రోడ్డు కూడా వేసుకోలేకపోయారనంటే వీళ్ళకి అసలు ఆ పదవుల్లో ఉండే అర్హత ఉందా అనేది మనం ప్రజల దగ్గరికి వెళ్లి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అసలు వాళ్ళు కూడా రోడ్డుల మీద తిరుగుతున్నారా లేదో ఒకసారి గమనించాలి మనం. ఎందుకనంటే ఎక్కడున్న అతనైతే రోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు. మరి ఎందుకు తిరుగుతున్నాడు? చాలా మంది అనుకుంటున్నారు వయసు మారి తిరుగుతున్నాడేమో అని. వయసు కాదు, ఆ రోడ్డు మీద తిరిగి ఆయనకు కూడా ఈ రోజు ఆరోగ్యం చెడిపోతుంది. ఆ రకంగా ఉన్న రోడ్డుని ఈ రోజు ప్రజలకి నరకం చూపించే విధంగా తయారు చేశారు. మరొక పక్కన ఆమదల వలసనంటే అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. ఎందుకనంటే ఒక పక్కన వంశధార నది, మరొక పక్కన నాగావళి నది. ఒక అనుభవవంతుడు, ఒక విజ్ఞానవంతుడు మన రవణ కాబట్టి ఆ రోజు ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆయన దూరదృష్టితో ఆలోచించాడు. ఇంత బ్రహ్మాండమైనటువంటి 2 నదుల మధ్యలో ఆమదల వలస ఉంటే మనం ఎందుకు ఆ నదుల్ని వినియోగించుకొని ప్రతి గ్రామానికి కూడా సాగునీరు ఇవ్వలేమని ఆ రోజు పట్టుబట్టి ఎన్నో నిధులు తీసుకొని వచ్చి గ్రామాలకి త్రాగునీరు అందించడానికి ప్రయత్నం చేశాడు. మరి నదులు ఉన్నాయని వీళ్ళు ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఏమైంది? నదులుంటే వాళ్ళకి నీళ్లు కనబడలేదు. ఏం కనబడింది? ఇసుక కనబడింది. రవణేమో నీళ్ళు ఇద్దామని చెప్పి నదుల్ని వినియోగించుకోవాలనంటే వీళ్ళు మాత్రం ఈ రోజు ఇసుక ఎంత దోచుకుందామరా అన్నట్టుగా ఈ రోజు దందాలు చేస్తున్నారు. ఆ రోజు మీ అందరికీ కూడా చక్కగా ఇసుక లభించేదా లేదా? మనం ఇల్లు కట్టుకోవాలనంటే 1000-1500కి మనం ట్రాక్టర్ తెచ్చుకునే వాళ్ళం. ఈ రోజు ఆకాశానికి వెళ్ళిపోయింది. ట్రాక్టర్ మన చేతుల్లో లేదు, ఇసుక మన చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో ఏది లేకుండా ఈ రోజు సర్వస్వం కూడా అమ్ముకునే పరిస్థితికి ఈ రోజు వచ్చారు. అంతేకాదు అది ప్రశ్నిస్తే కేసు,
దాని మీద తిరగబడితే కేసు, వాళ్ళ మీద మాట్లాడితే కేసు, ఇలా ఇష్టం వచ్చినట్టుగా మన మీద దౌర్జన్యం చేసుకునే 5 సంవత్సరాలు గడిపారు తప్ప ఎవరికి ఉద్ధరించింది ఏమీ లేదు. మార్చాల్సిన సమయం వచ్చింది. వాళ్ళకి ఎంత అవకాశం ఇవ్వాలో అంత ఇచ్చాం, ఎంత అభిమానించాలో అంత అభిమానించాం. ఆ రోజుల్లో మన పార్టీలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తులు తల్లి పాలు తాగి తల్లినే గుద్దుతామనంటే ఎవరమైనా సహించగలమా? ఆ రోజు ఏదో పెద్ద వ్యక్తి గౌరవిస్తున్నారని చెప్పి కొంతమంది జాలిపడి మరి కొంతమంది ఆమ్దల వలసలో ఓట్లేశారు. మరి నిలబెట్టుకోవాలా? నిలబెట్టుకొని పార్టీలు మారినా సరే మనిషికి అన్నప్పుడు, ఒక జీవి అన్నప్పుడు ఒక వ్యక్తిత్వం ఉంటుందా? వ్యక్తిత్వాన్ని కూడా చంపుకొని చంద్రబాబు నాయుడు గారిని అనమాని మాటలు అన్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్త కూడా సహించడు, ఊరుకోడనేది వచ్చే ఎన్నికల్లో మనం అందరం కూడా తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయినా ఆమ్దల వలసకి అద్భుతమైనటువంటి బంపర్ ఆఫర్. మీరందరూ అనుకున్నారు సీనియర్ గా ఉన్నాడు ఒక ఎమ్మెల్యేని గెలిపిద్దామని. కానీ ఎన్నికలు అయిన తర్వాత తెలిసింది మీ అందరికీ, గెలిపించింది ఒక్క ఎమ్మెల్యేలు కాదు, 3 ఎమ్మెల్యేలను గెలిపించారని. 3 తిరుగుతున్నారు ఇప్పుడు. 3 చుట్ల తిరిగి ఆ ఇంటికి పని కోసం వెళ్తే ఏ రూమ్కి వెళ్లి ఎవరితో మాట్లాడి ఏ ఎమ్మెల్యే దగ్గర పని చేయాలో ఆమ్దల వలస ప్రజలకు ఎవరికి కూడా తెలియదు. ఏ గేటు తెరిచినా సరే ప్రతి గేటుకి వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తే ఒక్క దగ్గరే హుండీ, ఇక్కడ 3 దగ్గరలో హుండీలు. ఏ హుండీలో డబ్బులు వేస్తే పని అవుతుందో ఏ ఒక్కరికి కూడా తెలియదు. ఇక్కడ ఆమ్దల వలస ప్రజలకే అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎమ్మెల్యేలే 3గా తయారైతే ఒక ఇంటికి వెళ్ళి పని చేయడానికే మీరు 30 చెరువుల నీళ్లు తాగుతున్నారు. అష్ట కష్టాలు మీరు అందరూ కూడా పడుతున్నారు. మరి పెద్ద దొంగ కూర్చున్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏమన్నాడు? 3 రాజధానులు కడతామని. ఆమదాల వలసలో ఒక ఇంటిలో ఉన్న 3 వ్యక్తులతోనే మనం పనులు చేయలేకపోతున్నాం. 3 రాజధానులు పెడితే 3 దగ్గరలకు తిరిగి మనం పనులు ఎలాగైనా చేయగలమా? అందుకనే ఆయనకి పేరు పెట్టాం తొగలక్ ముఖ్యమంత్రి అని. అందుకనే ఆయనకు అన్నాం సైకో ముఖ్యమంత్రి అని. ఆయనకి కావాల్సింది ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి. ప్రజల్ని కక్షపూరితంగా ఇబ్బంది పెడితే ఆయనకి ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్లు చూస్తుంటాం, ఎదుటోడు ఎంత బాధపడితే, ఎదుటోడు ఎంత కన్నీళ్లు కాలిస్తే పక్క నుంచి ఒక సైకో ఉంటాడు, అబ్బా ఈ రోజు నేను చక్కగా నిద్రపోవచ్చు, నాకు కల్లారా ఒకడు బాధపడుతున్న సంఘటన కనబడిందని. అలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు నిద్రపోవాలనంటే 5 కోట్ల మంది బాధపడాలి. అందుకనే 4.5 సంవత్సరాలుగా వినూత్నమైనటువంటి చేష్టలు చేసి కొత్త రకాలైనటువంటి ప్రయోగాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసి ఇంకా ఎలా బాధ పెడదాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకని కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. అక్కడక్కడ ఏదో కాస్త బ్రతుకుతున్నామనంటే చలో కరెంటు ఛార్జీలు పెంచని చెప్పి ఛార్జీలు పెంచుతున్నాడు. చలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతుందనంటే పెట్రోల్ ధరలు పెంచండి, చాలా సుఖంగా ఉన్నారు ప్రజలు, నాకు ఆనందం తట్టుకోలేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయోగాలు. అందరూ చక్కగా ఏదో తిరుగుతున్నారనంటే ఆ రోడ్డులో గోతులు కొంచెం తవ్వండిరా, మా ప్రజలందరూ కూడా బాగుపడుతున్నారని వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు. ఇలా రకరకాలైనటువంటి రాక్షస కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనంగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా సరే ప్రతి ఒక్క తెలుగువాడు ఒక సైనికుడు లాగా ముందుకు నడిచి మన నాయకులు ఏ రకంగా పోరాటం చేస్తున్నారో అదే స్ఫూర్తిని మనం అందరం కూడా అవలంబించుకొని ముందుకు నడవాలి. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఎంత కష్టపడుతున్నాడు మీరందరూ కూడా చూస్తున్నారు. ఆఖరికి మొన్న అక్రమంగా కేసులు పెట్టి 2 నెలలు జైల్లో పెట్టినా సరే జైలు నుంచి తిరిగి వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ ఆలస్యం లేకుండా తిరిగి ప్రజల్లోకి వచ్చి ధైర్యంగా నిలబడినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. మనమే ఒక్కసారి పోలీస్ స్టేషన్కి తిరిగితే మన కుటుంబం భయపడుతుంది, మనం కూడా ఇబ్బంది పడుతున్నాం, అయ్యో మళ్ళీ మనం ఏదో చేస్తే మళ్ళీ పోలీసులు తీసుకెళ్లిపోతున్నారులే అని. అటువంటిది పోలీస్ స్టేషన్ గడప తాకనటువంటి వ్యక్తి, జైలు గోడలు తాకనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని నీతిగా నిజాయితీగా నిప్పులా బ్రతికినటువంటి వాడిని అన్ని రోజులు జైల్లో పెట్టినా సరే నా ప్రజలు నాకు ముఖ్యం, నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అపారమైనటువంటి నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నేను నిలబడతాను, నా రాష్ట్రాన్ని నేను నిలబడతాను, తెలుగువాడిని గౌరవంగా ముందుకు నడిపిస్తాను, మా యువతి యువకులకి ప్రపంచం మొత్తం మీదగా మంచి పేరు తెప్పించే విధంగా నేను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మీ అందరికీ హామీలు ఇచ్చి మళ్ళీ ఈ రోజు చక్కగా తిరుగుతున్నాడనంటే అది నాయకత్వ తాలూకు లక్షణం. మరి ఈ నాయకుడు ఉన్నాడు, దొంగ నాయకుడు. గెలిపించాం, 151 సీట్లు ఇచ్చి గెలిపించాం. తిరగలుగుతున్నాడా ప్రజల్లో? ఒక్కరోజైనా తిరుగుతున్నాడా? ఎక్కడికి వెళ్ళి తిరిగినా సరే గాలిలో దిగడం, పరదాలు కట్టుకొని ఎవరికి కూడా కనబడకుండా. సాధారణంగా ఎవరిని తీసుకెళ్తారు తెలుసా? టెర్రరిస్టుల్ని.
క్రిమినల్స్ ని, దొంగల్ని ఎవరికి కూడా కనబడకుండా మీరు కూడా చూసుంటారు. ఎక్కడైనా సరే నగదు చోరీ జరిగితే పెద్ద పెద్ద పోలీసులు అందరూ కూడా వాళ్ళు చోరీ చేసినవన్నీ కూడా ముందు పెట్టి ఆడికి మొత్తం గుడ్డలు కూడా అన్ని కూడా కప్పి ఆ దొంగకి ఎవరికి కనబడకుండా ప్రెస్ మీట్లు పెడుతుంటారు. ఎందుకంటే దొంగల తాలూకు ముఖాలు ఎవరు కూడా చూడకూడదని, వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదని. మరి ఈయన ఎలాంటి వ్యక్తో మీరందరూ చూశారు. ప్రజలు అభిమానంగా గెలిపించి ముఖ్యమంత్రి చేసినా సరే ముఖం మాత్రం ఎవ్వరికి కూడా చూపించడు. ఆయనకి ఎంత రకంగా భయం అంటే ప్రజలు, జీవులంటే కనీసం చెట్లు కూడా ఉన్నా తట్టుకోలేకపోతున్నాడు. మనుషులు ఎలాగో కనబడకుండా పరదాలు వేశాడు. దారి పొడవునా చెట్టులు ఉన్నా సరే ఆ చెట్టులు కూడా కట్ చేసి ఎవ్వరు ఒక్క ప్రాణి కూడా నడుస్తున్నటువంటి మార్గంలో ఉండకూడదన్నట్టుగా ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. అటువంటి ముఖ్యమంత్రి ఉంటే మన రాష్ట్రానికి శని ఉన్నట్టే. ఆ శనిని మనం తొలగించుకోవాలి. ఆ శని తొలగించుకోవడానికే 5 సంవత్సరాలకు ఒకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన అందరికీ కూడా మంచి అవకాశం ఇచ్చారు. ఓట్ అనే ఆయుధం. ఎందుకనంటే ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా సరే అప్పుడప్పుడు మాయ మాటలు చెప్పి ముద్దులు పెట్టి దొంగలందరూ కూడా ఎన్నికల్లో గెలిచి మళ్ళీ రావచ్చని చెప్పి అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించారు. అటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పడానికి మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి అవకాశం ఇవ్వాలని. ఈసారి మళ్ళీ వస్తుంది, 2 నెలల్లో అవకాశం వస్తుంది. ఈ అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి సైకిల్ తాలూకా పవర్ ఏంటో ఈ ఆమదలవలస నడిబొడ్డు నుంచే మీరందరూ కూడా చూపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంపీగా మీరందరూ కూడా మొన్న నాకు గెలిపించారు. ఆ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినందుకు ఆమదలవలస నియోజకవర్గంలో ప్రధానమైన జిల్లాకే ప్రధానమైన స్టేషన్ మనకుంది, శ్రీకాకుళం రోడ్డు స్టేషన్. ఆ స్టేషన్ ని అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం. చాలా ట్రైన్లు ఇక్కడ నుంచి ప్రారంభోత్సవం చేశాం. ఎన్నో పబ్లిక్ ఫెసిలిటీస్, ప్యాసింజర్ ఫెసిలిటీస్ అన్ని కూడా డెవలప్ చేశాం. నేను హామీ ఇస్తున్నాను, మరొక 2 సంవత్సరాల్లో స్టేషన్ రూపురేఖలు మార్చి ఒక ప్రధాన నగరమైన స్టేషన్ లా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఎర్రన్నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదే రక్తంతో పుట్టినటువంటి వ్యక్తిగా తెలియజేస్తున్నాను, ఈ ఆమదలవలస నియోజకవర్గంలో కేంద్ర పరంగా ఎటువంటి సమస్య ఉన్నా సరే మీకు వారధిలా పనిచేయడానికి రామ్మోహన్ నాయుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. రాసి పెట్టుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అదే రకంగా మనకి సాగునీటి తాలూకు ప్రాజెక్టులు ఉన్నప్పుడు ఆ రోజు రెవెన్యూ ప్రత్యేకంగా ఢిల్లీ వచ్చి మన ప్రభుత్వం ఉన్నప్పుడు జైకా నిధుల కోసం ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రి గారు అక్కడ ఉంటే ఆయన దగ్గరికి వెళ్లి కలిసి నిధులు తీసుకుని వచ్చే ప్రయత్నం చేశాం. అంటే కేంద్రం దగ్గర కూడా నిధులు తీసుకొని రావాలని ఎంతో ఆరాటంతో పనిచేస్తే ఈ రోజు ఉలుకు లేదు, పలుకు లేదు. ఏ నాయకుడు కూడా ఎక్కడికి వెళ్ళింది లేదు, అడిగే ప్రసక్తే లేదు. అసలు ప్రాజెక్టులు ఎక్కడున్నాయో ఎవరికి కూడా తెలియదు. మనకున్నటువంటి వంశధార ప్రాజెక్టు బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి పేరు మీద ఉంది. ఆయన ఏ పార్టీకి పనిచేసినా సరే ఈ జిల్లాలో పుట్టినటువంటి ఒక మహానుభావుడి కింద పార్లమెంటులో 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఆ బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి ప్రాజెక్టుకి స్మాల్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద నిధులిచ్చి ఆ ప్రాజెక్టును కూడా అభివృద్ధి చేయాలని మాట్లాడినటువంటి వ్యక్తి నేనే అన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్లమెంటులో కూడా మన జిల్లా అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ సమస్య ఉన్నా సరే గట్టిగా మాట్లాడి ఈ రోజు చేస్తున్నాం. మొన్ననే మీరు చూశారు, ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు చుట్టూ తిరుగుతుంటే వాళ్ళకున్నటువంటి 31 మంది ఎంపీల్లో ఏ ఎంపీ కనుక పిలిచినా సరే ఈ దుర్మార్గుడితో మరి మేము ఉండం బాబు, మేము ఇంతో తిరగడం ఇప్పటికీ కూడా కనబడితే మాకు చెప్పుతో కొట్టేటట్టున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని ఢిల్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి అనక ఆ పార్టీలో గెలిచినటువంటి ఎంపీలే ఈ రోజు సిద్ధంగా లేరనంటే ఆ పార్టీ తాలూకా పరిస్థితి ఏ రకంగా ఉందో మీరందరూ కూడా ఆలోచించాలి. బంగాళాఖాతంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనం కూడా ఎందుకు సిద్ధంగా ఉండాలి? మనం కూడా ఆ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడానికి సిద్ధంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఫోటోలు చూసారా? సిద్ధమని పెట్టుకున్నాడు. దేనికి సిద్ధమని? జైలుకి సిద్ధమని పెట్టుకున్నాడు. డిసైడ్ చేయాల్సింది ఒక్కటే, రాష్ట్రంలో చాలా జైళ్లు ఉన్నాయి, ఏ జైలుకి వెళ్తాడని సిద్ధం చేసుకోవాలి. లేకపోతే తెలంగాణలో ఆయన ఉన్న చెంచల్గూడకి వెళ్తాడో ఏదో సిద్ధం చేసుకోవాలి. అందుకనే ఆయన పెద్ద పెద్ద సభలు పెట్టి అందరికీ పిలుస్తున్నాడు. సిద్ధం సభలని పెట్టి అందరికీ పిలిచి అక్కడ ఒకటే చెప్తున్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను, ఓడిపోతున్నానని. మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఎందుకనంటే వాళ్ళ కార్యకర్తలకి చెప్తున్నాడు, నేనైతే మళ్ళీ ఓడిపోయిన తర్వాత లోటస్ పాండులు ఉన్నాయి, నాకైతే ఏదో అక్రమంగా సంపాదించుకున్న డబ్బు ఉంది, ఇప్పుడు కాకపోతే రేపైనా పక్క రాష్ట్రాలకో ఎక్కడికో వెళ్ళి కొన్ని రోజులు తలదాచుకుంటాను. కానీ ఆమదలవలసలో వైసీపీలో ఉన్న వాళ్ళు మళ్ళీ మీ ఊర్లు వెళ్ళాలి, మీ పట్టణాలు వెళ్ళాలి. మరి అక్కడికి వెళ్తే కోన రవికుమార్ గారు ఉంటారు,
అక్కడికి వెళ్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారు. మనం 5 సంవత్సరాలు వాళ్ళకి కష్టాలు పెట్టినందుకు మరి వడ్డీతో సహా తీరుస్తారు. కాబట్టి నేను సిద్ధమయ్యాను, మీరు కూడా సిద్ధపడండి రా బాబు అని వాళ్ళకి హితోపదేశం చేస్తున్నాడు. అయితే ఇది అన్ని కూడా ఊరికే చెప్పుకునే మాటలు కాదు. ఎందుకనంటే రెడ్ బుక్ ఆల్రెడీ మన దగ్గరే ఉంది. రెడ్ బుక్ ఆ లోకేష్ అన్న గారు ఎప్పటి నుంచి అయితే రెడ్ బుక్ రాయడం మొదలు పెట్టారో ప్రతి ఒక్కరు గుండెల్లో కూడా రైళ్లు పడుగెడుతున్నాయి తప్పు చేసిన వ్యక్తుల మీద. అందుకని కార్యకర్తలందరికీ కూడా ధైర్యంగా చెప్తున్నాను, గతంలో కొంతవరకు ఉండేది లేండి. తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎన్ని చెప్పినా సరే మళ్ళీ ఆయన ఆలోచనలన్నీ కూడా డెవలప్మెంట్ అనే నడుస్తాయని, రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపిద్దాం, అందరినీ కలుపుకట్టుగా ఎలా తీసుకెళ్దామని ఆయన తాలూకా సహజ గుణం కింద ఆ మార్గంలోనే వెళ్ళాడు. కానీ లోకేష్ అన్న అలా కాదు. ప్రోగ్రెస్ కి ప్రోగ్రెసే, డెవలప్మెంట్ కి డెవలప్మెంటే. కానీ తప్పు చేసిన వాడికి తప్పుతోనే బుద్ధి చెప్పాలన్న విషయం లోకేష్ అన్న గారి తాలూకా ఆలోచన. అందుకనే ఆయన ప్రత్యేకంగా రెడ్ బుక్ పెట్టుకొని ఆయన ఆధ్వర్యంలోనే ఆ రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లన్నిటికీ కూడా వడ్డీతో సహా తిరిగి చెల్లించడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. కార్యకర్తలు కూడా ఆ ధైర్యంతోనే మీరందరూ కూడా పనిచేయండి. మన నుంచి ఆయన పెద్దగా ఏమీ కోరుకోవట్లేదు. మన గ్రామాల్లో మనం ఉండి మన ఓటర్ లిస్టుని మన గ్రామంలో ఉండే ప్రజల్ని మనమందరం కూడా కలుసుకొని వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వైపు ఓట్లు వేయించే విధంగా మనం అందరం కూడా పనిచేయాలి. అది మనం చేయాల్సినటువంటి కార్యక్రమంగా మనం అందరం కూడా సీరియస్ గా తీసుకొని వెళ్దాం. అలాగే ఇందాక శ్రీకాకుళంలో కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది, మన శ్రీకాకుళం జిల్లాకి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఉద్యోగ అవకాశాలు లేక వలసల జిల్లాగా మనం ఉండిపోయాం. ఎక్కడ వెళ్ళినా సరే, గుజరాత్ గాని, చెన్నై గాని, వెస్ట్ బెంగాల్ గాని, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే పని చేసేవాడు కనబడితే మన సిక్కోలు వాసే అవుతున్నాడు. మిలిటరీలో చూసినా మన సిక్కోలు వాసే అవుతున్నాడు. ప్రపంచంలో దుబాయ్ల వరకు వెళ్ళి మన కష్టపడే వ్యక్తిని తట్టితే మన శ్రీకాకుళం జిల్లా నుంచే ఉంటున్నాడు. ఆ పరిస్థితి మారాలనంటే మళ్ళీ ఈసారి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు మనం అన్ని కూడా సృష్టించుకోవాలి. దానికి ప్రధానంగా మన తాలూకా ఆమ్దల వలసలోనే షుగర్ ఫ్యాక్టరీ అప్పుడు కూడా చాలా రాజకీయం చేశారు. కానీ 2014లో నేను రవణ ఇక్కడ తిరిగినప్పుడు ఒక హామీ ఇచ్చాం, మేము మా తరపున కృషి చేసి ఎట్టి పరిస్థితులతో తెరిపించడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తామని. అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం మాట ఇచ్చాం. కానీ రోజులు గడిచే కొద్దీ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు కూడా మూసిపడే పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో రవణ కూడా ఆలోచించి దానికి లీగల్ గా ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా చూసుకొని ఇప్పుడు ఫ్యాక్టరీ కాకపోయినా సరే మరొక ఇండస్ట్రీ అయినా తీసుకొని వచ్చే విధంగా కృషి చేయాలన్న ఆలోచనతో ఎన్నో కష్టాలు కూడా ఆ రోజు పడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అయినా మళ్ళీ దాన్ని ఒక అవకాశంగా తీసుకొని రాజకీయం చేసి మేమే వస్తే చేస్తాం షుగర్ ఫ్యాక్టరీ అని మాట ఇచ్చిన వాళ్ళు ఈ రోజు షుగర్ ఫ్యాక్టరీ గోడలైనా తాకారా అనేది ఒక్కసారి మనం అందరం కూడా ప్రశ్నించుకోవాలి. షుగర్ ఫ్యాక్టరీ మీద మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఎక్కడా లేదు. కానీ హామీ ఇస్తున్నాం, మళ్ళీ ఆ ప్రాంతాన్ని మళ్ళీ సర్వసుందరంగా తయారు చేసి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి ప్రాంగణంగా తయారు చేయడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తరపున మేమందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకి తెలియజేస్తున్నాం. మన పొందూరు మండలం గురించి కూడా చెప్పడం జరిగింది. అక్కడ అత్యధికంగా పొందూరు ఖాదీ మీద బతుకుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసి వాళ్ళని కూడా ప్రోత్సహించాలి. అలాగే చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు. వాళ్ళు కూడా కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చి పని చేసుకుంటున్నారు. నెట్ ద్వారా ఏదో కార్యక్రమం వర్క్ ఫ్రం హోమ్ అని చాలా మంది చదువుకున్న ఇంజనీర్లు తిరిగి మన ప్రాంతం వచ్చి ఇంటి దగ్గర చదువుకుంటున్నారు. ఆ విషయంలో కూడా మన లోకేష్ అన్న గారు చొరవ తీసుకొని వాళ్ళకి కూడా ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా ఒక మంచి ఆఫీస్ లాగా సృష్టించి ఆ వర్క్ ఫ్రం హోమ్ ఏదో ఒక మంచి ఆఫీసులో స్థానికంగానే చేసుకునే అవకాశం కల్పించాలని మీ ద్వారా మరొకసారి మీ దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది. లోకేష్ అన్న గారు మంచి యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి, యువకుడు. నేటి తరం యువతరానికి అనుభవిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన సంపూర్ణంగా అర్థం చేసుకోగలడు. దానికి ఏ రకంగా దాన్ని పరిష్కరించాలని ఆయనకి మంచి ఐడియా, అవగాహన కూడా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా మనం రాబోతున్నటువంటి కాలంలో సద్వినియోగం చేసుకొని మన నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుందామని మళ్ళీ మీకు తెలియజేసుకుంటున్నాను. కోవిడ్ వచ్చింది, కరోనా వైరస్ వచ్చింది. 2 సంవత్సరాల వరకు మనం అందరం ఇబ్బంది పడ్డాం. కానీ రాష్ట్రానికి మాత్రం మరొక వైరస్ ఇంకా వదలలేదు, జగరోనా వైరస్. అది ఈ వైరస్ వదలానంటే ఈ ఎన్నికల్లో మనం అందరం కూడా ప్రతి ఒక్కరం
నిజాయితీగా పనిచేసి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని మళ్ళీ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఆమదలవలస నియోజకవర్గంలో ఏంటో గాని ఎప్పుడు కూడా 5,000 10,000 మెజారిటీతో ఏంటయ్యా ఇదంతా కూడా ఎంత కష్టపడుతున్నాం. ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ రవి గారి కంటే ఇంకా మీకు అద్భుతమైన నాయకుడు ఇంకెవ్వరైనా కూడా చూపించగలరా? ఏ పార్టీలోనైనా చూపించగలరా? ఎవ్వరు కూడా లేరు. ఆయన ఆవులిస్తే పేగులు లెక్కెట్టే రకం మన కోన రవికుమార్ గారు. ఏ ఒక్కరు ఏం చెప్పినా సరే అన్ని కూడా అర్థం చేసుకోగలడు. ఆమదలవలస నియోజకవర్గంలో ఏ తలుపు తట్టినా సరే ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సమస్యలేంటి, ఆ ఊరిలో ఉన్న సమస్యలేంటి, అవి ఎలా పరిష్కరించాలని ప్రతి సబ్జెక్టు మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడు. అటువంటి నాయకుడు మనకి దొరకడం ఆమదలవలస నియోజకవర్గం చేసుకున్నటువంటి అదృష్టం అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందుకే నాకు కూడా ఒక అన్నలా ఇద్దరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం, ఇద్దరం కూడా సోదరులా పనిచేస్తాం. రామ్మోహన్ నాయుడు మాటే కోనరవి మాట, కోనరవి మాటే రామ్మోహన్ నాయుడు మాట అన్నట్టుగా భవిష్యత్తులో ఈ యొక్క ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మేమిద్దరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మరి మరొక రామ్మోహన్ కూడా చూస్తున్నాడు మేమేమైపోవాలని. మిమ్మల్ని కూడా మేము తీసుకొని వెళ్తాం, ఏం ఇబ్బంది లేదు. అందరం కూడా ఒక టీం వర్క్ చేసుకొని అందరం కూడా జనసేన తెలుగుదేశం పార్టీ అందరు కార్యకర్తలు కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళే బేసిజాలు ఈగోలు అన్ని కూడా పక్కన పెట్టి రాష్ట్రంలో ఈరోజు పిచ్చికొక్కలు వచ్చాయి, పిచ్చికొక్కలు తరమాలనంటే ఇద్దరం కూడా కర్ర పట్టుకొని వెళ్ళాలని వాళ్ళిద్దరు కూడా కలిసికట్టుగా ముందుకొచ్చారు. మరి అదే స్థాయిలో మనమందరం కూడా కలిసికట్టుగా పని చేయాలని మళ్ళీ మీ అందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. మరి అలాగే లోకేష్ అన్న గారికి మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం అందరం కూడా చాలా నిరాశపడ్డాం. యువగలం పాదయాత్ర మన జిల్లాకు రాకపోవడం ఏంటని. అసలు జిల్లాలో ఏ కార్యక్రమం జరగకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా సిక్కోలు గడ్డ మీద అడుగు పెట్టకుండా ఏ కార్యక్రమం అయినా జరిగిందా? అదే ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. ఎట్టి పరిస్థితిలో శ్రీకాకుళం వెళ్ళాలి, శ్రీకాకుళం నుంచే మనం కార్యక్రమం మొదలు పెట్టాలని మనకి ఆ ఆపర్చునిటీ ఇచ్చి శంకారావం కార్యక్రమం మన ఇచ్చాపురం నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది. ఆ ప్రాధాన్యత మా జిల్లాకి ఇచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని మా దగ్గర నుంచి మొదలు పెట్టినందుకు లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు అధికారంలో వచ్చిన తర్వాత కూడా మీరు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా సరే మా శ్రీకాకుళం జిల్లా నుంచే మొదలు పెట్టాలన్న విషయం కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ఎంత ఉత్సాహంగా ఆమదలవలస ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం, జై జనసేన. లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం. నా రాము మాట్లాడుతుండే చెప్పాడు మన ఆమదలవలస అభివృద్ధి చెందలేదని. ఎవడన్నాడు అభివృద్ధి చెందలేదని? తమ్మినేని సీతారాం 6 అంతస్తుల భవనం ఇక్కడ కట్టాడు. కట్టాడా లేదా? కట్టాడా లేదా? బ్రిడ్జికి అవతల ఒక పెట్రోల్ బంక్ పెట్టుకున్నాడు. పెట్టాడా లేదా? తిమ్మాపురం దగ్గర జైలు గోడలట్టు 2 ఎకరాలు కట్టాడు. కట్టాడా లేదా? టెక్కల్లో 26 ఎకరాలు కొడుకు పేరు మీద కొన్నాడు. అక్కడ లాక్కున్నాడు, కేసులు ఉన్నాయి. అలానే నూజివీడులో 80 ఎకరాలు కొన్నాడు. కాపులప్పాడులో 7 ఎకరాలు కొన్నాడు. అభివృద్ధి చెందలేదంటావేంటి? మా నియోజకవర్గంలో ప్రజలు అభివృద్ధి చెందలేదు, మా ప్రాంతం అభివృద్ధి చెందలేదు. తాగడానికి నీళ్లు లేవు, నడవడానికి రోడ్డు లేదు, స్వచ్ఛమైన గాలి లేదు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. కానీ మా డమాబుసులోడికి అన్నీ ఉన్నాయి. అందుకే చెప్పా, ఒక సెల్ ఓపెన్ చేయా, ఆ సెల్లో నమోదు చేయాల, చేసిన తర్వాత చెడుగుడు, విడిచిపెట్టేది లేదు. ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఒక సంఘటన. నాకు 2 ఆడబిడ్డలు. ఈ సీతారాం అక్కడ ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి వాడొక ఐఏఎస్, పనికి మాలినవాడు, ఐఏఎస్ కూడా తగడు. ఆ వ్యక్తి ఇక్కడ జిల్లాలో ఉన్నప్పుడు ఇదే పురుషోత్తపురం ఇసుక ర్యాంపు నుంచి ఈ ఆమదలవలస నియోజకవర్గంలో 2 నదుల నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా తన మనుషుల్ని తీసుకొచ్చి ఇసుక దందాలు చేసి ఆ రోజు తెలుగుదేశం తమ్ముళ్ళని పేపర్లు రాస్తే నిందపడ్డా. ఆ రోజు ఇదే ఆమదలవలసలో ఒక ట్రాక్టర్ ఇసుక 700కి ఇచ్చా. అవునా కాదా?
నిజమా అబద్ధమా? ఈరోజు అదే ట్రాక్టర్ ఇసుక 5,000. ఏమైనా మాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగావ్ నది 50 కిలోమీటర్లు అయిందా? లేదు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నది 100 కిలోమీటర్ల దూరం వెళ్ళిందా? ఇసుకనేమైనా జగన్మోహన్ రెడ్డి, తమ్మినేని సీతారాం వాళ్ళ అబ్బలు ఏమైనా పండించేస్తున్నారా? ఎందుకు పెరిగాయి? ఆ రోజు కేవలం ఈ జిల్లా ఒక ఐఏఎస్ అధికారం వల్ల నష్టపోయాం, నిందలు పడ్డాం. వారు కూడా ఈరోజు రవికుమార్ మీద కేసులు పెట్టనంటే ఈ డమాబుసురుడు ఫోన్ చేస్తే మొట్టమొదటిగా చెప్తాడు, నేను ఈ వేదిక మీద కూడా చెప్తున్నా, రెడ్ డైరీలో ఆల్రెడీ ఉండే ఉంటుందని అనుకుంటున్నా, ఉండకుండా ఉండదు. వసూలు రాజా పేరు ఉండకుండా ఉండదు. కానీ ఈరోజు ఇక్కడ ఎంతటి దౌర్భాగ్యం అంటే ఇదే డమాబుచ్చల సీతారాం ఒక ఓచర్లు అంటే ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి బిల్లులు కూడా దొంగ మిషన్ పెట్టి ఇసుక ఓచర్లు తయారు చేసిన ప్రభుత్వుడు ఆయన. ఈరోజు ఇసుకను అడ్డం పెట్టుకుని 300 కోట్లు దిగమింగినటువంటి ఇసుక బకాసురుడి ఆమదాల వలసలో ఎవరైనా ఉన్నాడంటే అది తమ్మినేని సీతారాం. ప్రజల అభివృద్ధి చెందలేదు, మా ప్రాంతం అభివృద్ధి చెందలేదు, కానీ తమ్మినేని సీతారాం బాగా అభివృద్ధి చెందాడని చెప్పి మా తమ్ముడు రాముకి ఒకసారి తెలియజేస్తూ, ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మన యువ నాయకుడు, మన యువకుల గలాన్ని తన గలంగా వినిపించినటువంటి నాయకుడు 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజల తాలూకా బాగోగులు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలో క్షేత్ర స్థాయిలోనే ఈరోజు నేర్చుకున్నటువంటి మన మహా నాయకుడు రేపు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేయబోయేటటువంటి మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇంకా అందరూ పేర్లు ఇస్తే పేజీలు సరిపోదు స్వామి. పార్ట్ 1 పార్ట్ 2 ఫస్ట్ పార్టీకే నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ అడుగుతున్నారు. పర్వాలేదు. వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది. ఉత్తరాంధ్ర అంటేనే ఒక విప్లవం. ఆ విప్లవం ఇప్పుడు మొదలైంది. 2 నెలల్లో తాడేపల్లి కొంప గేటు బద్దలు కొడతాం ఖాయం. సిక్కోలు అనగానే నాకు సింహం గుర్తొస్తుంది. ఈరోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక సింహం నేను చూస్తున్నాను. గరిమెల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, రాజగోపాలరావు గారు, ఎర్రం నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తుల్లో జన్మించిన భూమి ఈ శ్రీకాకుళం భూమి. ఇంత పవిత్రమైన భూమిపై ఈ రోజు నేను శంఖారావం కార్యక్రమం చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రభుత్వం చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. జగన్ పని అయిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, సొంత పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు చెప్పే పరిస్థితి. ఎన్నికల ముందల 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. ఇప్పుడు 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అంటే 31 మంది ఎంపీలు ఉంటే ప్రత్యేక హోదా తీసుకొచ్చాడా జగన్ అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఆ 31 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో తాకట్టు పెట్టి కేసులో అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటున్న వ్యక్తి ఈ జగన్. అందుకే నిన్న కాక మొన్న ఢిల్లీకి వెళ్ళాడు ఈ జగన్.
ఆయన వెనకాల కేవలం 6 నుంచి 7 ఎంపీలు కంపడారు. ఎంపీలు కూడా అర్థమైపోయింది, మన పని అయిపోయింది. జగన్ వెనకాల ప్రజలు చూస్తే పడే ఓట్లు కూడా పడవని సొంత పార్టీ ఎంపీలే బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఎన్నికల ముందల ఎమ్మెల్యేలందరినీ గెలిపించండి, వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. 151 ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత సిపిఎస్ రద్దు గురించి ఊసేలేదు. 4 సంవత్సరాలు 10 నెలలైంది, దాని గురించి మాట్లాడే వ్యక్తి కంపడట్లేదు. అందుకే ఎమ్మెల్యేలు కూడా అర్థమైంది, ఇంకా ఈ జగన్ ఎన్నికలు తిరిగితే పడే ఓట్లు కూడా పడవని పక్కన తప్పుకునే పరిస్థితి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ రోజు బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడు. ఆ పథకం పేరు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ పథకం. మనం ఎవరు ఇండున్నాం, పక్కనోడు చెత్త తీసుకొచ్చి మన ఇంటి ముందలేసి అది బంగారం అవుతుందంట. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనికిరానోడు, అవినీతి పరుడు, చెత్తనాయాలని చెప్పి తీసుకొచ్చి మన నియోజకవర్గంలో పోటీ పెట్టి ఏకంగా ఈడు బంగారం చెప్పే పరిస్థితి. అందుకే ప్రజలందరినీ గమనించమంటున్నా, ఈ మాయ మాటలకి పడొద్దని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. బాబాయిని చంపింది ఎవరు? బాబాయిని చంపింది ఎవరు? జగన్. పిన్ని తాలిబొట్టు తెంపింది ఎవరు? జగన్. ఎన్నికల ముందల ఇది నారాసుడ రక్త చరిత్ర అన్నారు, ఇప్పుడు ఏకంగా సిబిఐ వెళ్లి తేల్చింది ఇది జగనాసుడ రక్త చరిత్ర అని. మొన్న ఛార్జ్ షీట్ వేస్తే ఏట్గా సొంత బంధువు ఎంపీ అవినాష్ రెడ్డి పేరు వచ్చింది. ఇంక 2 నెలలు ఓపిక పెట్టండి, A9 గా జగన్ రెడ్డి పేరు వస్తాం కూడా ఖాయం. ఈ జగన్ ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తున్నాడండి. కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. జగన్ కి 2 బటన్లు ఉంటాయి, కానీ మన కంపెనీది ఒకే ఒక బటన్, అది బొలుగు బటన్. బల్ల కింద ఒక బటన్ ఉంటుంది, ఎర్ర బటన్. బల్ల పైన బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా తల్లి. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, రేపో మాపో ఇంట్లో కుక్కుంటే కుక్క పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. అంతేకాదు ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, భూమ్ భూమ్ పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు. రేపో మాపో వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడు, ఉఫ్ అని ఊదమంటాడు గొట్టం తీసుకొచ్చి. ఊదదండి, ఊదితే అమ్మాయింత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాం కదమ్మా, ఏమేం కట్ చేశాడో చెప్పాలి కదా. అన్న క్యాంటీన్ కట్, అదేవిధంగా పెళ్లి కానుక కట్, పండ కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కూడా కట్ చేశాడు. దాదాపు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేశాడు ఈ జగన్. మనందరం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మనం చెప్పాలి, అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. దాని తర్వాత బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న బీమా తీసుకొచ్చారు, అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు, విదేశీ విద్య, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మనం అందరం అమలు చేశాం. ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ అందరికీ చిన్న క్విజ్ పెట్టాలనుకుంటున్నా, రెడీనా? సిద్ధమా? జగన్ రోజు ఏమి తింటాడు? ఆప్షన్ 1 అన్నం, 2 ఆప్షన్ బిర్యానీ, 3 ఆప్షన్ ఇసుక. ఏం తింటారు తల్లి రోజు? చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించండి. ఇసుక. ఆనాడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు దొరికితే ఇప్పుడు అదే ట్రాక్టర్ 5000 రూపాయలు అయింది. ఇప్పుడు అడుగుతున్నా జగన్ని, పంది కుక్కలాగా ఎవరు ఇసుక తింటున్నారని. ఈ మధ్యన బోర్డులు చూసా, సిద్ధం సిద్ధం అని. ఈ రోజు అర్థమైంది ఎందుకు సిద్ధం అన్నాడు. ఇసుక ధర బంగారం ఎక్కువ చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు ఈ జగన్.
ప్రజల పడుతున్న కష్టాలు నేరుగా మనం చూసాం. అందుకే ఈరోజు పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మనం కల్పించబోతున్నాం. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా స్కూల్కి వెళ్లే విద్యార్థులకి ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల అకౌంట్లో మన ప్రభుత్వం వేయబోతుంది. అంటే ఒక ఇంట్లో ఒకడుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. అంతేకాదు ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని చేతులెత్తి చెప్పండి 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ఆర్టీసీ బస్ ఛార్జీలు ఈ సైకో జగన్ 3 సార్లు పెంచితే తెలుగింటి ఆడబడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ సైకో జగన్ 3 రాష్ట్రాల పేరుతో 3 ముక్కల ఆటలు ఆడుతున్నాడు. నేను ఇక్కడ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్క ఉద్యోగం కల్పించాడా? ఇప్పుడు 500 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి ఏకంగా విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టాడు ఈ సైకో జగన్. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసడానికి కనీసం భూమి కూడా ఇవ్వలేదు ఈ వ్యక్తి. ఆనాడు మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తానని ఇక్కడ ఆమ్దాల వలస షుగర్ ఫ్యాక్టరీ కూడా కనీసం తెరిపించలేదు ఈ జగన్. అంతేకాదు విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదే జగన్ ఏకంగా ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఆ ఫ్యాక్టరీని అమ్మేదానికి ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాంధ్రకు నేను హామీ ఇస్తున్నా, అవసరం వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నా. ఉత్తరాంధ్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. రోడ్లు గాని, బ్రిడ్జ్లు గాని, పక్కా గృహాలు గాని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఆనాడు వంశధార నాగావళి అనుసంధానానికి పనులు ప్రారంభించాం. దాదాపు పూర్తయ్యే దశలో ప్రభుత్వాలు మారినాయి. పెండింగ్ పనులు పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంతేకాదు మనందరం ఒక్కసారి ఆలోచించాలా, ఆమదాల వలస ఎప్పుడు అభివృద్ధి జరగని విధంగా 2014 నుంచి 19 వరకు కూనా రవి అన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున మనందరం అభివృద్ధి చేసుకున్నాం. సీసీ రోడ్లు గాని, బీటీ రోడ్లు గాని, వంశధార నాగావళి ఇంటర్లింకింగ్ గాని, నారాయణపురంలో లిఫ్ట్ ఇరిగేషన్ మోడర్నైజేషన్ గాని, శ్రీకాకుళం ఆమ్దాల వలస రోడ్ శాంక్షన్ గాని, తాగునీటి పథకాలు గాని దాదాపు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు మనం అభివృద్ధి చేసుకున్నాం. కానీ ప్రజలు ఏం చేశారు? ఒక డమాబుస్ ఎమ్మెల్యేని గెలిపించారు. దానికి కారణం మనం కూడా ఉన్నాం. మనం చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. రాబోయే 2 నెలల్లో మన చేసిన మంచి పనులు, చేయబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ డమాబుస్ ఎమ్మెల్యే ఇంటర్వ్యూ నేను చూసా. ఆయన పదే పదే ఒక మాట అంటున్నాడు, ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది అన్న ఎన్టీఆర్ అని. ఈ డమాబుస్ ఎమ్మెల్యేని అడుగుతున్నా, అదే అన్న ఎన్టీఆర్ కూతుర్ని శాసనసభ సాక్షిగా అవమానిస్తే అసలు నువ్వు పీకిందేంటి, చేసిందేంటని సభాముఖంగా నేను అడుగుతున్నా. ఈ రోజు శాసనసభకి కనీసం గౌరవం లేదంటే దానికి కారణం ఈ డమాబుస్ ఎమ్మెల్యే.
వాస్తవంగా 2019 ముందల తమ్మినేని సీతారాం గారిని నేను చాలా గౌరవించా. కానీ ఎప్పుడైతే శాసనసభ సాంప్రదాయాలు ఉల్లంఘించి ఏకంగా ప్రతిపక్ష నేతని శాసనసభ సాక్షిగా అవమానిస్తే పట్టించుకోలేదే, ఆ రోజే ఈయన గౌరవం పోగొట్టుకున్నాడని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలుపుతున్నా. ఈ డమాబుస్ ఎమ్మెల్యే అక్కడ ఉన్న కొండల రాజు ఉన్నాడు, పలాసాల ఎమ్మెల్యే. ఆయనతో పోటీ పడుతున్నాడు అవినీతిలో. ఎవరు ఊహించిన విధంగా 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఈ డమాబుస్ ఎమ్మెల్యే సంపాదించాడు. ల్యాండ్, శాండ్, వైన్ ఈ మాఫియా అన్నిటికీ ఆమ్దాల వలస అడ్డాగా మార్చేశాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఏకంగా కాంట్రాక్టర్లను కూడా వేధించి కొడుకు పెళ్ళవుతే 1,30,00,000 రూపాయలు వసూలు చేశాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. కేవలం ఇసుకలో దాదాపు 300 కోట్ల రూపాయలు ఈ డమాబుస్ ఎమ్మెల్యే స్వాహా చేశాడు. ఇంకా వాలంటీర్ పోస్టులు, అంగన్వాడీ పోస్టులు, షిఫ్ట్ పోస్టులు కూడా సొంత కార్యకర్తలు కాదు కదా, ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. ఏకంగా ఇంట్లో చిన్న తగాదాలుంటే రాండి మీ సమస్యలు పరిష్కరిస్తానని వాళ్ళ దగ్గర ఉన్న భూములు కూడా స్వాహా చేస్తున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. ఏకంగా మైనులు కూడా కొడుకు పేరు పైన రాయించుకున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. 100 ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా బలవంతంగా కొడుకు పేరు పైన రాయించుకున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. అన్న కోరిక మేరకు తప్పనిసరిగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేస్తాం, వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చి ప్రజలకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఒక స్పీకర్ గా డమాబుస్ పనిచేస్తుంటే అసలు నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉండాలి? ఒక స్పీకర్ ఒక మంత్రికి ఆదేశాలు జారీ చేస్తాడు, అలాంటిది సొంతంగా ఆదాయం ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నాడు తప్ప ఆమదాల వలస గురించి ఏనాడు ఆయన పట్టించుకోలేదు. ఈ సభాముఖంగా ఆయనకి నేను ప్రశ్నిస్తున్నా, ఏనాడైనా ఆమదాల వలస గురించి మీ ముఖ్యమంత్రి జగన్ ని మీరు అడిగారా? ఒక లేఖ రాశారా? ఒక రోడ్ శాంక్షన్ చేశారా అని అడుగుతున్నా. నేను ఆయనకి సవాల్ ఇస్తున్నా, మేము ఆమదాల వలస అభివృద్ధి గురించి చర్చించడానికి సిద్ధం, మీరు సిద్ధమా అని. ఇంకా నాగావళి నది పైన బ్రిడ్జ్ కట్టాలని పెద్దలు కోరారు, తప్పనిసరిగా ఆ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా వంశధార నది పైన పురుషోత్తపురం బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ మన ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాదు మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. సిక్కోలు చాలా కష్టపడతారు, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సిక్కోలు కనపడతారు. అమరావతిలో ఒక భవనం కడుతుంటే అక్కడ సిక్కోలు పనిచేస్తారు, హైదరాబాద్ లో ఒక భవనం కడుతుంటే అక్కడ కూడా సిక్కోలు పనిచేస్తారు. కేవలం మన ప్రాంతంలో అవకాశం లేక పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి మనందరికి వచ్చింది. ఇది పోవాలి. వలసలకి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. శ్రీకాకుళంకి SEZ ఏర్పాటు చేస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాం, ఉద్యోగాలు పెద్ద ఎత్తున కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అసలు తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక ఉడుకు రక్తం. ఆ జెండా పట్టుకుని రోడ్ ఎక్కితే ఎవరు ఎదురొచ్చినా తొక్కే శక్తి మనకి వస్తుంది. అసలు కార్యకర్తల పార్టీ అని భారతదేశంలో ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ గురించే మాట్లాడతారు. అందుకే 2014లో కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఆ నిధి ద్వారా ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఇచ్చి కుటుంబాల్ని మనం ఆదుకుంటాం జరిగింది. ఇక్కడున్న కార్యకర్తలు అందరూ ఆలోచించాలా, ఆంధ్ర రాష్ట్రంలో కాదు కదా, భారతదేశంలోనే ఏ పార్టీ ఇలాంటి
సంక్షేమం అనేది ఏర్పాటు చేయలేదు. ప్రమాదంలో పొరపాటుగా మనం చనిపోతే ఏకంగా మన పిల్లల్ని కూడా ఈ రోజు పార్టీ చదివిస్తుంది. గత 5 సంవత్సరాలుగా మన పైన దొంగ కేసులు పెట్టారు, అడ్డగోలుగా మన ఇబ్బంది పెట్టారు. అంతెందుకు నా పైన 22 కేసులున్నాయి. SC/ST కేసు ఉంది, అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది. కానీ వైకాపా నాయకులు చెప్పా నేను తగ్గేదే లేదని. చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 53 రోజులు జైలుకు పంపించారు. ఆయన బయటకు వచ్చి మీడియాలో అడిగితే ఆయన ఒకే ఒక మాట చెప్పారు, భయం మా బయటలోనే లేదు బ్రదర్. ఏం తప్పు చేయని వ్యక్తులం ఈరోజు దొంగ కేసులు పెట్టి మీరు లోపల పంపిస్తే మేము భయపడాం. నేను ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ చెప్తున్నా, కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు, సైనికులు కూడా నేను హామీ ఇస్తున్నా. ఏ అధికారులైతే ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన కేసులు పెట్టారో వాళ్ళందరి పేర్లు నేను ఎర్ర బుక్ లో రాసుకున్నాను. దీనికి ఒక కారణం ఉంది. ఒకవేళ ఈ పుస్తకం లేకపోతే ఎవరో ఒకరిని ఎత్తుక్కుని మళ్ళీ పోస్టింగ్ల కోసం ఈ అధికారులు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ బుక్ తెరిచి చూస్తా వాళ్ళ పేరు ఉందా లేదా అని. నేను ఎవరిని వదిలిపెట్టాను. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేయించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ ఈ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. వడ్డీతో కాదు కదా, చక్కెర వడ్డీతో ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా నేను ఒక పిలిపిస్తున్నా. ఈ బాబు సూపర్ 6 హామీలన్నీ మనం ప్రతి గడపకి తీసుకెళ్లాలి. మీ అందరికీ ఈ రోజు ఒక కిట్ ఇస్తాం జరిగింది. ఆ కిట్ లో ప్రధానంగా అందరికీ క్లస్టర్ యూనిట్ బోత్ KSS అందరికీ కిట్ ఇస్తాం జరిగింది. ఈ కిట్ లో మొదటిగా 25 క్యాలెండర్లు పెట్టాం. ఇట్లా 10 మీ ఇంటికి మేము పంపిస్తాం. ఒక పక్కన క్యాలెండర్ ఉంటుంది, ఇంకో పక్కన సూపర్ 6 హామీ ఉంటుంది. ఈ హామీలు మనం ప్రతి గడపకి తీసుకెళ్లాలి. ఈ క్యాలెండర్ ప్రతి గడపకి చేర్చే బాధ్యత మీరందరూ తీసుకోవాలి. దీంతో పాటు చిన్న కార్డు కూడా ఇస్తున్నాం. ఈ కార్డు మీ జోబులో పెట్టుకోండి. టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్ వెళ్ళినా ఈ కార్డు తీసి మనం ఇచ్చే సూపర్ 6 హామీలు ప్రతి వ్యక్తికి తెలియజేయాల్సిన బాధ్యత మీకుంది. వైకాపా పార్టీకి వాలంటీర్లు ఉన్నారు, కానీ మన పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. మనం ఒక్కసారి మాట్లాడుతూ మొదలు పెడితే వాళ్ళు ఎవ్వరు తట్టుకోలేరు. బ్యాగ్ లో కూడా సైకిల్ బ్యాడ్జ్ కూడా ఇచ్చాం. ఇది పెట్టుకుని ప్రతి గడపకి వెళ్లాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నాం. బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఈ కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు బాబు సూపర్ 6 కార్యక్రమం చేయబోతున్నాం. నేను ఇక్కడున్నా మీ అందరికి ఒకటే తెలియజేస్తున్నా, సీనియర్ని గౌరవిస్తా, ఫ్రెషర్స్ ని గౌరవిస్తా, జూనియర్ని గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తా. ఎవరు పనిచేస్తున్నారో లేదో కంప్యూటర్ తెరిస్తే తెలిసే రోజులు. మీరు టెలిగ్రామ్ బాట్ పెట్టుకుని రిజిస్ట్రేషన్లు అన్ని చేస్తున్నారు. సో ఎవరి బూతుల్లో బాగా జరిగింది, ఎవరి బూతుల్లో బాగా జరగలేదో నాకు తెలుస్తుంది. దయచేసి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. నా చుట్టూ తిరుగుతాం కాదు, కూనా రవి అన్న చుట్టూ తిరుగుతాం కాదు, పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆనాడు మనకు అండగా నిలబడేదానికి పవన్ అన్న హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా అధికారులు ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో వస్తే రోడ్డు పైనే దాదాపు 3 గంటల సేపు ఆయన కాన్వాయ్ని ఆపారు. ఆనాడే పవన్ గారు నిర్ణయించారు, పవన్ అన్న నిర్ణయించారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ సైకోని ఇంటికి పంపించాలని.
అందుకే చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో మొదటిసారి కలిసినప్పుడు ఇద్దరు నిర్ణయించుకున్నారు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఈ సైకోని తరిమి కొడదామని. అందుకే ఇది మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇక్కడ ఒక పనికిమాల పేటీఎం బ్యాచ్ ఉంటుంది. ఈ డమాబుస్ ఎమ్మెల్యే 5 రూపాయలు ఇచ్చి ఆ పేటీఎం బ్యాచ్ ని ప్రోత్సహిస్తారు. ఆ పేటీఎం బ్యాచ్ ఒక్క పెళ్లి చేయలేరు, కానీ ఇంట్లో ఉన్న అన్ని పెళ్లిళ్ళు చెడగొట్టేదానికి సిద్ధంగా ఉంటారు. మన మధ్యన జనసేన మధ్యన గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు, సోషల్ మీడియా పోస్టులు పెడతారు. దయచేసి మనందరం అప్రమత్తంగా ఉండాలి. మన మధ్య ఎవరు దూరేదానికి లేదు. కలిసికట్టుగా ఈ జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆందాల వలస ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవనన్న నాయకత్వం, పవనన్న నాయకత్వం. జై హింద్, జై హింద్. ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక చిన్న విన్నపం. ఈ మధ్యనే నా దృష్టికి కొంతమంది తీసుకొచ్చారు. ఇక్కడున్న వైకాపా నాయకులు మన కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టి రౌడీ షీటర్లు ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అంటే కావాలని ఈ రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తే రేపు ఎన్నికల సమయంలో మనం ఎలక్షనీరింగ్ చేయలేమని. ఆ వివరాలన్నీ రవి అన్నకి ఇవ్వండి, న్యాయ పోరాటం చేద్దాం. ఆ రౌడీ షీటర్లన్నీ ఎన్నికల లోపల తీపిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, ఇప్పుడు మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి. మనందరం కలిసికట్టుగా ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. మీరందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు లేచి నిలబడి మీ కుడి చెయ్యని మీ గుండె మీద పెట్టుకోమని కోరుతా ఉన్నాను. ప్రతిజ్ఞ చేయాలి. బాబు అనుకున్న వాళ్ళు, ఈ పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా మీ ఇక్కడ ప్రతిజ్ఞ చేయాలి. నేను అంటాను, ఎవరి పేరు వాళ్ళు ముందుగా చెప్పుకొని దీన్ని ప్రారంభించాలి. మీ కుడి చెయ్యని మీరంతా కూడా మీ గుండె పైన వేసుకొని ప్రమాణం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. కోన రవికుమార్ అను నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 హామీల ప్రయోజనాలు వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఏదమ్మా పాట పెట్టు.
It's about time to break it down. You ready?